రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె జోరుగా సాగుతోంది. ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. తమ చిన్నారులతో కలిసి ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్లో ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు విబి సాను పాల్గొని సంఘీభావం ప్రకటించారు. 20 ఏళ్లుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఎస్ఎస్ఏ ఉద్యోగులను అధికారంలోకి వచ్చిన వెంటనే క్రమబద్దీకరణ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు గద్వాలలో వినూత్నంగా బోనాలెత్తి సుంకులమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. ఉద్యోగాలు క్రమబద్దీకరించాలంటూ 19 రోజులుగా వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చేయాలి